ఓకే, మనం దీని గురించి అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ డీటెయిల్గా మాట్లాడదాం సార్. ఈ లోపు నేను ఒక్కసారి వెంకటరెడ్డి గారిని కూడా కదిలిస్తాను. సో వెంకటరెడ్డి గారు, సో 411 సీట్స్ సాధించబోతోంది ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కలిసి అనే ఈ యొక్క ఒపీనియన్ పోల్ ఏదైతే వచ్చిందో, సో అది దేశవ్యాప్తంగా ఎటువంటి మూడ్ ఉంది అని ప్రొజెక్ట్ చేస్తోంది. సో ఎలా అర్థం చేసుకోవాలి? ప్రధానంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ముందు నుండి కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటంటే 370 బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే ఎన్డీఏ అబ్కీ బార్ 400 పార్ అనే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉంది. ఈ విధంగా చూస్తే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మరి గత 10 సంవత్సరాల కాలం నుండి ఏదైతే మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మరి ఈ కాలంలో చేస్తున్న కృషి అమోఘం. చాలా మంది ప్రజలు కూడా మరి చెప్పుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా యువత కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, ఇంకెవరైనా. సో అట్లాంటిది, ఎందుకంటే 60 సంవత్సరాలలో 57 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయని ఏవైతే అమలు చేయని లేకపోతే తీసుకొని ఏదైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా కఠిన నిర్ణయాలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. అంటే భయపడకుండా, ఎవరికి భయపడకుండా, పక్క దేశాలకు కూడా భయపడకుండా భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చెందాలి, ఒక అభివృద్ధి చెందిన దేశంగా మనం రూపాంతరం చేయాలనే ఒక ఆలోచనతో మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మొన్న జరిగిన CNN News 18 సర్వే ఏదైతే ఉందో దాంట్లో 411 స్థానాలు భారతీయ జనతా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అని చెప్పి మరి ఇచ్చారు. తప్పకుండా గెలుస్తుందండి, ఎందుకంటే 400 అనుకున్నాం, 411 వాళ్ళు ఇచ్చారు. 411 మరి 420 రావచ్చు, 420 పైన కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా భారతీయ జనతా పార్టీ వైపు ఇంకా చాలా మంది చూస్తా ఉన్నారు. ఎందుకంటే మిగతా పార్టీల నుంచి కానీ, రీజనల్ పార్టీలు పక్కన ఏదైతే మన సౌత్ ఏదైతే సౌత్ స్టేట్స్ ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, ఇక్కడ కూడా మరి ఆ పోలరైజేషన్ ఇవంతా కూడా చేంజెస్ కనబడతా ఉంటాయి. మనం ఎప్పుడో ఊహించినంత లైక్ తమిళనాడులో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, తమిళనాడు అయినా కూడా, కేరళ అయినా కూడా, తమిళనాడులో కూడా ఒక 5 పార్లమెంట్ స్థానాలు గెలవబోతుందని చెప్పి ఇచ్చారు నిన్న సర్వేలో. సో డెఫినెట్ గా అంతకుముందు కూడా మనం అనుకున్నాం యాక్చువల్ గా డెఫినెట్ గా అక్కడ గెలుస్తుంది. ఎందుకంటే ఏఐడిఎంకే ని పక్కన బట్టేసేసి పార్టీ మరి డిఎంకేకి ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ ఎదుగుతా ఉంది అక్కడ. సో ఇది స్టార్టింగ్. ఇది 5 స్థానాలు ఉండొచ్చు, రేపొద్దున ఎన్నికలు వచ్చేసరికి మరి ఇంకే ఎక్కువ వచ్చే అవకాశం. వెంకటరెడ్డి గారు, మీరు అన్నది కరెక్టే. 5 సీట్లు అనేది 13% తోటి తమిళనాడులో, అంటే అయితే అది విమర్శలకు గురైంది. 5 సీట్లు కూడా రావు, అన్నామలై ఫ్యాక్టర్ కానీ, మోదీ ఫ్యాక్టర్ కానీ ఏమీ లేదు అక్కడ. సో 5 సీట్లు కూడా రావు అనే విమర్శకు గురైన నెంబర్ అది. మరి దానికి ఎలా జస్టిఫై చేస్తారు? లేదండి, ఆ విమర్శలు ఏమీ లేదు. అది స్ట్రైట్ గా అందరికి కనపడుతుంది. యాక్చువల్ గా ఎక్కడ చూసినా కూడా మన ఈ మధ్య రోడ్ షోలు కండక్ట్ చేసినప్పుడు కానీ, రోడ్ షోలు ఆర్గనైజ్ చేసినప్పుడు కానీ, అన్నమలై మీటింగ్స్ పెట్టినప్పుడు లక్షల్లో జనాలు వస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన అక్కడ మన చేస్తున్న కృషి, రేపొద్దున భారతీయ జనతా పార్టీ వస్తేనే డెఫినెట్ గా ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ గా, డిఎంకేకి ఆల్టర్నేటివ్ గా, తర్వాత తమిళనాడు అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచనతో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారు రకరకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, అభివృద్ధి జరుగుతా ఉంది రకరకాల రంగాలు. అవన్నీ కూడా తమిళనాడు ప్రజలు కూడా ప్రత్యక్షంగా చూస్తా ఉన్నారు. మరి అది చూడడమే కాదు, మరి అక్కడ ఎవరైనా ఉండాలి, ఒక మంచి లీడర్ ఉంటే ఇంకా రేపొద్దున భారతీయ జనతా పార్టీ తరపున, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి మన తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది అనే ఒక ఆలోచనతోటి తమిళనాడు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. సో డెఫినెట్ గా ఈ 5 అనేది పక్కా గెలుస్తుంది. ఇంకెక్కువ గెలవచ్చు చెప్పాలంటే. ఇంకా టైం ఉంది మనకి, ఇంకొక 1.5 month టైం ఉంది. ఈ లోపల చాలా స్పీడ్ గా మరి చేంజెస్ కూడా ఉండబోతా ఉన్నాయి. సో అక్కడే కాకుండా మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ దగ్గర ఎన్డీఏ కూటమి 18 స్థానాలు గెలుస్తుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ 7 స్థానాలు. అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ కొంత డౌన్ ఫాల్ అయితే కనపడతా ఉంది. ఈ డౌన్ ఫాల్ ఇంతటితో ఆగుతుందా, లేకపోతే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే డౌన్ ఫాల్? ఒకసారి మీ దగ్గరికి వస్తా, తెలంగాణ అండ్ ఏపీ విషయంలో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.